వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారారు. ఓ టిప్పర్కు వైసీపీ టికెట్ ఇస్తే తప్పేంటని లారీ అసోసియేషన్ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు కామెంట్స్ తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొప్పగా చదువుకున్న వీరాంజనేయులకు చంద్రబాబు హయాంలో ఉద్యోగ అవకాశాలు లేక టిప్పర్ డ్రైవర్ గా పనిచేసుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తికి వైసీపీ టికెట్ ఇస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. కర్నూలు డిస్టిక్ నా పేరు దివాన్ ఖయ్యము. నేను లారీ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్గా ఉన్నా. మన చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఒక టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి హేళన చేసినారు. ఇది ఆయన చెప్పడము మంచి పద్ధతి కాదు. ఒక టిప్పర్ డ్రైవర్ అయితేనేమి, ఇంకా టిప్పర్ లారీ ఓనర్ అయితేనేమి, డ్రైవర్ లేనిది ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ ముందర పోలేరు కదా. అందువల్ల చంద్రబాబు నాయుడు చెప్పడము చాలా విరుద్ధము. అది మంచి పద్ధతి కాదని నేను ఖండిస్తున్నాను. మీరు ఐదేళ్ళు మీరు 14 నుంచి 19 వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ట్రిప్పర్ డ్రైవర్ బాగా చదువుకున్నాడు. చదువుకున్న వ్యక్తికి మీరు ఉద్యోగం ఇచ్చింటే ఈ రోజు ఎందుకు ఎమ్మెల్యేగా వస్తున్నారండి? ఆయన ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీ హయాంలో మీరు ఉద్యోగం ఇవ్వలేదు కాబట్టి ఈరోజు టిప్పర్ డ్రైవర్ గా ఆయన చేస్తున్నాడు. టిప్పర్ డ్రైవర్ అంటే అది తప్పు పని ఏం కాదండి. డ్రైవర్ మీకు కార్ డ్రైవర్ ఉన్నారు, ఏరోప్లేన్ డ్రైవర్లు ఉన్నారు, అందరూ ఉన్నారండి. ఆయన అసెంబ్లీలో అడుగు పెడితే తప్పేముంది? ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని సభముఖంగా అడుగుతున్నామండి. 40 ఏళ్ళ ఇండస్ట్రీ మీకు చెప్పదగిన వాళ్ళం కాదు. ఒక్కసారి ఆలోచన చేసి ఆ మాటను వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇప్పుడు సింగనమల వైసీపీ అభ్యర్థిపై చంద్రబాబు ఏమన్నారో ఓసారి చూద్దాం. కొత్త నాటకం ఆడుతున్నారు. ఇప్పుడే చెప్పారు నాకు, ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు. అవునా? నిజమేనా? ఇది గొప్పడే కదా. నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పాలా? నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే కాళ్ళ దగ్గర పడి ఉంటాడనే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యేలను కూడా మీ ఎడం చేత్తో వేలి ముద్ర వేసే వాళ్ళని పెట్టుకుంటున్నారు.